ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఉదయకాల సమయంలో దేవుడి మాటలు వినటానికి మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా చిన్న ప్రార్థన ద్వారా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాల్ని దయచేయండి ప్రభా. నీ స్వరాన్ని విని నీ చిత్త ప్రకారం చేసేటువంటి మంచి మనసులు మా అందరికీ దయచేయమని, మా ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. Psalms chapter 97 verse 10, He preserveth the souls of His saints. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మన ప్రాణాలని ఎవరు భద్రపరుస్తున్నారు, ఎవరు కాపాడుతున్నాడంటే దేవుడే ప్రతిరోజు మన ప్రాణాలని కాపాడుతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారండి ఉదయకాల సమయంలో ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను అంటే అది కేవలం దేవుడు దయ మాత్రమే. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను భూమి మీద అంటే అది ఆయన కృప మాత్రమని ఎంతమంది నమ్ముతారు? ఏదో మనం మంచి వాళ్ళమనో గొప్ప వాళ్ళమనో భూమి మీద లేము, కానీ దేవుడి మహాకృపను బట్టి, దేవుడి మహా దయను బట్టి మాత్రమే భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నాము అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి ఉదయం మనం దేవుడిని స్తుతించేవారిగా ఉండాలి. ప్రతి ఉదయం దేవుడిని గణపరిచేవారిగా ఉండాలి. ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో అనారోగ్యాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి, అలాగే ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వెళ్తూనే ఉంటాయి కదండి. ప్రతి తలుపు తడుతూనే ఉంటాయి ఈ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ కన్నీటిమయం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో మరి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయితే మనం ఎంతోమందిని చూస్తాం. చాలాసార్లు మనం హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నప్పుడు మనతో పాటే హాస్పిటల్లో వాళ్ళు కూడా ఎంటర్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళు కూడా పక్కన బెడ్లో పండుకున్న వాళ్ళు మనం చూస్తుంటాం. అయితే దేవుడు మహాకృపను బట్టి మనం అనేక సార్లు ఆరోగ్యంగా బయటకు వస్తాం, కానీ ఎవరైతే మన పక్కన చూస్తుంటారో వాళ్ళు ఇంకా రాలేదు హాస్పిటల్ నుంచి, అక్కడి నుంచే ఇంకా మరణించారు అని విన్నప్పుడు మనకి ఎంత బాధ వస్తుంది. నిజంగా దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండేవారుగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు మన ప్రాణాలని కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇంకా భూమి మీద ఉన్నాము అనే విషయాన్ని బట్టి. ఒకసారి కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగారము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఎందుకు ఆయన మనల్ని రక్షిస్తున్నాడు, ఎందుకు మన ప్రాణాలని కాపాడుతున్నాడు అంటే, ఎందుకంటే మన దేవుడు మనకు శైలంగా ఉన్నాడు, మన కోటగా ఉన్నాడు కాబట్టి మన చుట్టూ తన కేడం ఉంచుతూ మనకు ఆశ్రయదుర్గంగా ఉంటూ మనల్ని ఎప్పుడు కూడా భద్రపరుస్తున్నాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నామండి. ఒకసారి మనం కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు అనేకమైన ఆపదలు మనం చూస్తున్నామని ఇందాక చెప్పుకున్నాం కదండి. అవును, ఆ ప్రతి ఆపద నుంచి, ప్రతి అపాయం నుంచి ఎవరు కాపాడుతున్నాడు? మనల్ని దేవుడే కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రతి క్షణము మన ప్రాణాన్ని భద్రపరుస్తూ మరి తన యొక్క రెక్కల చాటున మనల్ని ఆశ్రయంగా పెట్టుకొని మనకి తోడుగా ఉండి ప్రతి ఆపద నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని తప్పించి రక్షించి మనల్ని కాపాడుతూ మన ప్రాణాలని భద్రపరుస్తున్నాడండి. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కునుకడు, నిద్రపోడు, మనల్ని తన కనుపాప వలె కాచి కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. మరి బైబిల్లో మనం పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, మరి దేవుడు ఎంతోమందిని మరణించిన వారిని తిరిగి బ్రతికించాడు. తన సేవకులు ప్రార్థన చేసినప్పుడు, అలాగే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అనేక మందిని మరణంలో నుంచి జీవంలోకి దాటిచ్చాడు. అలాగే తన బిడ్డలుగా మరి అధికారాన్ని తన శిష్యులకు కూడా ఇచ్చాడు. అనేక మంది ప్రవక్తలకు కూడా దేవుడు ఇచ్చాడు. ఒకసారి మనము అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనుడుస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇక్కడ ఒక యవ్వనస్తుని చూస్తున్నాం, అతని పేరు ఐతుకు. మరి పౌలు రాత్రంతా కూడా ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ అలా వింటున్నారు. అయితే ఇతను కిటికీలో కూర్చొని 3వ అంతస్తులో వింటూ ఉన్నాడు. మరి అలా వింటున్న సమయంలో నిద్రాభారం చేత నిద్ర వచ్చేసింది అతనికి. ఇంకా నిద్రలో జారుకున్నాడు. మరి కింద పడిపోయి పైనుంచి 3వ అంతస్తులో నుంచి తన ప్రాణం పోయింది. అలాగే ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, అతడు ఎత్తబడేను అని చూస్తూ ఉన్నాము.
అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇతను చనిపోయినాడు, ఇతను నా ప్లేస్ నుంచి ఎత్తేస్తున్నారు అనేది మనకు అర్థమైంది. అలాంటి సమయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి అంటే 10వ వచనంలో చూసినట్లయితే, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం తనలో ఉన్నదని వారితో చెప్పాను. మరి పౌలు వెంటనే మరి ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి కిందికి వెంటనే దిగేసి వచ్చి మరి ఆ బిడ్డని కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పిన, మీరు తొందరపడద్దంటే అతని ప్రాణం అతనిలో ఉంది. ఇంతకు ముందు మనం చూస్తున్నాము, అప్పుడు ఏమని రాయబడింది అక్కడ, అతడు క్రింద పడి చనిపోయాను, ఎత్తబడేను అని చూస్తున్నాం. అయితే ఇప్పుడు పౌలు వెళ్ళి మరి అతన్ని కౌగలించుకొని చెప్తున్న మాట ఏంటంటే, ఇతని ప్రాణం ఇతనిలో ఉంది అని. ఎలా వచ్చింది ఆ ప్రాణం? చనిపోయిందని డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. ఎలా వచ్చింది అంటే దేవుని మహాకృపను బట్టి, తన భక్తుల ప్రాణం తను కాపాడుతాడని దేవుడు ప్రామిస్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఐతుకుని దేవుడు కాపాడినట్లుగా చూస్తాం. 12వ వచనంలో చూసినట్లయితే, వారు బ్రతికి నా చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగేను. దేవాది దేవుడు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క కార్యాన్ని చూసినప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అందరూ కూడా ఆదరించబడ్డారు. అంతవరకు అయ్యో దేవుడు వాక్యం వింటున్నాడు, పాపం నిద్ర వచ్చింది, పడిపోయినాడు, మరి దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి ఈ బిడ్డ జీవితంలో ఇలా జరిగింది ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి అందరూ ఇంకా మొదలుపెట్టింటారు అక్కడ మాట్లాడుకోవడము. అలాంటిది మరి దేవుడు భక్తులైనటువంటి పౌలు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసి తిరిగి ఆ బిడ్డను బ్రతికించినప్పుడు వాళ్ళందరికీ కూడా నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, చనిపోయిన వారిని సైతం బ్రతికించేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి దేవుడు అని చెప్పి వాళ్ళు కొనియాడినట్లుగా చూస్తున్నాం. నిజంగా దేవుడు తన భక్తుల ప్రాణాలను ఎప్పుడు కాపాడతాడండి. కొన్నిసార్లు అనుమతిస్తాడు ప్రాణము, దేవుడు అది ఆయన ఇష్టం. ఎందుకంటే తన వారిని తీసుకోవడము ఆయన చిత్తం. ఎవరికైతే ఇంకా చాలు భూమి మీద ఎక్కువ నువ్వు భరించేసినావు, ఇంకెక్కువ బాధలు పడ్డావు, ఇంకా వద్దయ్యా నువ్వు రా అని చెప్పి కొంతమందిని దేవుడే తీసుకుపోతాడు. అయితే ఇంకా భూమి మీద పరిచర్య బాకీ ఉంటే, ఇంకా వాళ్ళ ద్వారా ఏదైనా పని చేయించుకోవాలని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళ ప్రాణాలని దేవుడు కాపాడి భద్రపరుస్తాడు, తన కార్యాలు వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. మరి బైబిల్లో మరి ఇద్దరు వ్యక్తుల్ని మనం చూసినట్లయితే వారు మరణించకుండానే దేవుడితో వెళ్ళిపోయినారండి. ఒకటి ఎవరు అంటే హనోకు దేవుడితో నడుస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు దేవుడితో నడిచాడు. అయితే ఒకసారి దేవుడు మరి హనోకు ఎంత దూరం నడిచాడంటే పరలోకం దగ్గర వరకు నడిచాడు. ఇంకా దేవుడు అన్నాడంటే ఇంకెందుకు వెళ్తావయ్యా, వచ్చేసేయి అన్నప్పుడు హనోకు దేవుడితో పాటు వెళ్ళిపోయినాడు. ఇంకా అతను లేకపోయాను అని దేవుడి మాటల్లో చూస్తాం. అంతేకాకుండా ప్రవక్త అయినటువంటి మరి ఏలియాని కూడా మనం చూసినప్పుడు దేవాది దేవుడు అగ్నిరథములు తీసుకొని వచ్చేసి మరి ప్రవక్త అయినటువంటి ఏలియాని అలాగే మరి ఆకాశంలో నుంచి తీసుకుపోయినట్లుగా చూస్తాం. మరి ఇదంతా కూడా మరి ఎలీషా చూశాడు, అక్కడున్న ప్రజలు కూడా చూశారనమాట ఈ గొప్ప అద్భుత కార్యము. ఎందుకు అంటే దేవుడు తన బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు, తన భక్తుల ప్రాణాలని కాపాడుతున్నాడు. మరి వాళ్ళు శరీరక మరణం పొందుకోకుండా డైరెక్ట్గానే వాళ్ళు దేవుడితో వెళ్ళిపోయినట్లుగా చూస్తాం, హానోకుని అలాగే ఏలియాని. మరి మోషే కూడా మరణించాడండి. కానీ మోషే శరీరం ఎక్కడ పాతి పెట్టబడింది ఏంటనే విషయం ఎవ్వరికీ తెలియదు. దేవుడు ఆ యొక్క కొండ మీదకి ఎక్కమన్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు కానానంతటిని ఒకసారి చూడు అని చెప్పినాడు. అలా చూశాడు, అక్కడ మరణించడం చూస్తాం. కానీ మరి అక్కడ అతని శరీరం ఉన్నట్లుగా కానీ అతడు మరణించిన తర్వాత ఏమితే సంస్కరణ చేయాలో అవన్నీ చేసినట్లుగా కూడా ఎక్కడ మనకి కనిపించదు అనమాట. మరి మోషేది ఇంతకీ చనిపోయాడు, మరి అది బయలుపరచబడలేదన్నమాట. అతని శరీరంతో మరణించాడా లేకపోతే ఇంకేం జరిగిందనే విషయం దేవుడికే తెలుసు, కానీ మనకి ఆ విషయం బైబిల్లో రాయబడలేదు. కాబట్టి దేవుడు తన భక్తుల మరి ప్రాణాలని కాపాడుతాడన్న నిదర్శనాలు మనం ఎన్నో చూస్తూ వచ్చాం. ఇలా బైబిల్లో చాలా ఉన్నాయన్నమాట. మరి యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించాడు. మరి నాయిను ప్రాంతంలో విధవరాల యొక్క కుమారుని దేవుడు బ్రతికించినట్లుగా చూస్తాము. మరి లాజర్ని మరి కుళ్ళిపోయినటువంటి ఆ శవాన్ని దేవుడు బ్రతికించినట్లుగా చూస్తాం. ఇలా ఎంతోమందిని మరి డోర్కా మరి పేతురు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇలా బైబిల్లో పాత నిబంధనలో కూడా చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు, అక్కడ కూడా మరణించిన వాళ్ళు సైతం బ్రతికారు. కాబట్టి ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాము, మన ప్రాణాలని భద్రపరుస్తూ కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతిరోజు దీని విషయమే మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారుగా ఉన్నాము, దేవుణ్ణి గణపరచవలసిన వారుగా ఉన్నాము. అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేసే కంటే మన శరీరంలో మన ఆత్మ ఉంది కాబట్టి మనం భూమి మీద ఉన్నామని చెప్పి ప్రతిరోజు దేవుని మహిమపరచాలి, గణపరచాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి.
కాబట్టి మన ప్రాణాలు ఎప్పుడు దేవుడి హస్తాల్లో సేఫ్గా ఉన్నాయి. కాబట్టి నాకు ఈ రోగం వచ్చింది, నేను ఎప్పుడు చచ్చిపోతానేమో, నేను బయటికి వెళ్తున్నాను, నాకు ఏమైనా అయిపోతుందేమో, ఇలాంటి కలవరాలు మనకు అవసరం లేదండి. బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే అని అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా బ్రతికితే భూమి మీద దేవుడి కోసం బ్రతుకుతాం, చనిపోతే దేవుడి దగ్గర ఉండిపోతాం. ఎందుకంటే మనకి ఇంకా మరి ఏమి కావాలండి, దేవుడితో యుగ యుగాలు ఉండే ఆనందం దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు మన ప్రాణం విషయంలో మనం భయపడక దేవుడి చేతులకు అప్పగించి నిరంతరం ఆయన స్తుతిస్తూ మన జీవిత యాత్రలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్చండి. మా ప్రతిరోజు మా అందరి ప్రాణాలు మీరు కాపాడి భద్రపరుస్తున్నందుకే వందనాలు. అయ్యా, బ్రతుకుట క్రీస్తే చావైనా మాకు మేలే, నిరంతరం మీతో ఉండే భాగ్యము, ఆ గొప్ప ఆనందము మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ఇచ్చిన ప్రతి మాట కొరకు స్తుతిస్తూ ఘనపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.